మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రగతి నగర్ సర్వే నంబర్ 575, 76, 578, 579, 582లో గల 1800 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ప్రగతి నగర్ కాలనీ వాసులు మీడియా సమావేశం నిర్వహించారు. వివరాలు చూస్తే 2014 సంవత్సరం నుంచి 18 గజాల పార్కు స్థలం కోసమై భూ కబ్జాదారుడు కన్నేసి ప్రగతి నగర్ కాలనీ వాసులపై పలు రకాలుగా వ్యక్తిగతమైన దాడులకు దిగుతూ పోలీసులు కేసులు వేస్తామంటూ బెదిరిస్తూ పలు రకాల అరాచకాలకు పాల్పడుతున్నారని, కోర్టు జడ్జిమెంట్ను కూడా పట్టించుకోకుండా మాపై దాడికి దిగుతున్నారంటూ గత 2 రోజులుగా ఈ పార్కు మాది అంటూ మమ్మల్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపాడాలి 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 కాపాడాలి. నమస్కారం సార్, మాది దమ్మాయిగూడలోని ప్రగతినగర్ కాలనీ. దమ్మాయిగూడలోని అతిపెద్ద కాలనీ ఇది. దీనిలో ఉన్నటువంటి ప్రగతినగర్లో ఉన్నటువంటి పార్క్ స్థలాన్ని కబ్జా చేయడానికి 2014 నుంచి కబ్జాకూర్లు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అప్పుడున్న గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది, సార్ ఇట్లా కబ్జాకు వస్తుందని చెప్పంటే మా డాక్యుమెంట్ మాకైతే సేల్ డీడ్ చేసిందో ఆ డాక్యుమెంట్ను పరిశీలించి వాళ్ళు ఏం చేసిందంటే ఇది పబ్లిక్ యూటిలిటీ మీరు వాడుకోవచ్చు పార్క్ ప్లేస్ అని చెప్పని దాని మీద ఈ కబ్జాకూర్ల మీద కేసు వేయడం జరిగింది. 2014 నుంచి దీంతో కొట్లాడుతూ ఉన్నాం. 18లో వీళ్ళు కేసు వేసిండ్రు, మున్సిపల్ వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు కేసు వేసిండ్రు. దానిలో మేము కూడా ఇంప్లీడ్ అయినాము. అప్పటి నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎవ్వరు కూడా దీనికి రెస్పాండ్ కాలేదు. కబ్జాకోర్లు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దొంగ డాక్యుమెంట్ని వీళ్ళందరూ పరిశీలించి తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మాకు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బేఖాతరు చేసి ఇప్పుడు ఏంటంటే పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ తర్వాత గ్రామ పంచాయతీ ఎవరైనా లీడర్లను మేనేజ్ చేసుకుంటూ తర్వాత మా మీదకి కబ్జా కోసం వస్తూ ఉన్నారు, భయభ్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు కనుక దీన్ని వేకేట్ చేయకపోతే కనుక మర్డర్లు కూడా జరుగుతాయని చెప్పి బెదిరించడం జరుగుతుంది, పర్సనల్గా బెదిరించడం జరుగుతూ ఉంది. ఇలాంటి బెదిరింపులు ఇంకెంతకాలం భరించాలి? మేము కాలనీ వాళ్ళము చాలా భయభ్రాంతులకు గురవుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.